వైజాగ్ సిటీకి కొత్త దోస్తులు వచ్చారు. మన దేశం నుంచి కాదు, ఇజ్రాయెల్ నుంచి. కారులోనో బస్సులోనో కాదు, విమానంలో ప్రయాణం చేసి మరీ వచ్చారు. 4 రోజులు జర్నీ చేసి రావడంతో ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు. ఎవరది? వాచ్ దిస్. వైజాగ్ వచ్చిన దోస్తులు మనుషులు కాదు, చింపాంజీలు. ఎంతో అరుదుగా కనిపించే ఈ చింపాంజీలను విశాఖ జూ పార్క్ కి కానుకగా ఇచ్చింది ఇజ్రాయెల్. వీటిని తీసుకుని రావడానికి కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సుమారు 4 రోజుల పాటు ప్రయాణం చేసి అలసిపోయి ఉండటంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాయి. విజిటర్స్ అప్పుడే వీటిని చూడ్డానికి లేదు. నెల రోజుల తర్వాతనే ఈ చింపాంజీలు జనానికి కనిపిస్తాయి. ఇక్కడ బోన్లో కనిపిస్తున్న ఈ 3 చింపాంజీల పేర్లు చిపా, చికో, చికితా. వీటిలో చిపా మగది కాగా మిగతావి ఆడ చింపాంజీలు. చికో వయసు 18, చికితా వయసు 20, చిపా వయసు 30 ఏళ్లు. ప్రస్తుతం ఇవి వేర్వేరు గదుల్లో ఆడుకుంటున్నాయి. వీటికి ఆహారంగా అరటిపళ్ళు, బొప్పాయి, దోస, తర్బుజా, పైనాపిల్, యాపిల్, ద్రాక్ష వంటివి ఇచ్చారు. అలాగే శక్తి కోసం పాలిబియాన్, గ్లూకోజ్ వాటర్ అందిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో చింపాంజీ 2 కిలోల చొప్పున పళ్లు ఆహారంగా తింటుందని డాక్టర్ చెప్పారు. వీటిని ఇజ్రాయెల్ నుంచి తీసుకురావడంతో అక్కడ పరిస్థితుల నుంచి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడే వరకు వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుందని చెప్పారు. 3 చింపాంజీస్ ఇజ్రాయెల్ నుండి ఎయిర్ లిఫ్ట్ చేసి ముంబై దాకా, ముంబై నుండి బై రోడ్ వైజాగ్ తీసుకురావడం జరిగింది. ఇది ప్రైమేట్ సంబంధించిన జాతి, గ్రేట్ టైప్స్ కింద వస్తాయి. ఇది ఆఫ్రికన్ స్పీసీస్, మోస్ట్లీ కాంగో జంగిల్స్లో ఉంటుంది. అయితే మనకి జూకి తేవడం కారణం ఏంటంటే దీనికి కన్జర్వేషన్ వాల్యూ అలాగే ఎడ్యుకేషన్ వాల్యూ ఉంది. విజిటర్స్ ఎక్కువ మనకి నాన్ హ్యూమన్ ప్రైమేట్స్. మన హ్యూమన్ ఎవల్యూషన్లో మనిషి అనేవాడు ఎలా జంతు మన మనం ఏపు నుండి వచ్చామని చెప్పడం కోసం పిల్లలకు కానీ విజిటర్స్ కానీ చెప్పడం కోసం మంచి వాల్యూ ఉంటుందని, అలాగే డార్విన్ నేచర్ సెలక్షన్ 1859 ప్రకారం కూడా మంచిగా వాల్యూని తీసుకోవడం జరిగింది. ఈ చింపాంజీల కోసం ప్రత్యేకమైన ఛాంబర్స్ ని సిద్ధం చేశారు జూ అధికారులు. ఇవి మనుషుల్లాగే అన్నాన్ని కూడా ఆహారంగా తీసుకుంటాయి. నిజానికి చింపాంజీలు హోమినాయిడ్ అనే మనిషి లక్షణాలు కలిగిన జాతికి చెందిన జంతువులు. నిటారుగా నిలబడడంతో పాటు చేతులను కూడా నడవడానికి ఉపయోగిస్తాయి. 40 ఏళ్ల వరకు బతుకుతాయివి. చింపాంజీలు సాధారణంగా వెస్ట్ ఆఫ్రికా, కాంగో నది పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. విశాఖ జూకి తెచ్చినవి కాంగో పరిసరాలకు చెందినవే. ఇజ్రాయెల్ జూ నుంచి గిఫ్ట్ గా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. మనకి 3 వచ్చినాయండి అక్కడ నుంచి. ఒక మేల్ 2 ఫీమేల్స్. మేల్కి 18 ఇయర్స్, చికో వాడి పేరు. చీపా అనేది యంగెస్ట్ ఫీమేల్ 20 ఇయర్స్, చికితా అనేది ఫీమేల్ 30 ఇయర్స్. ఈ 2 బంద్ చేసాము. ఇప్పుడు మేల్ చికోని తీసుకెళ్ళి పెడతాను అనమాట. సో వీళ్ళ పేర్లతో పాటు హిస్టరీ షీట్స్, వ్యాక్సినేషన్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. వీళ్ళంటే 1 మంత్ ఇప్పుడు ఎగ్జిబిషన్స్కి డిస్ప్లే పెట్టాం. చింపాంజీలు రావటంతో విశాఖ జూకు వచ్చే విజిటర్స్ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.